ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఒకటే టాపిక్, అదే కేబినెట్ విస్తరణ గురించి. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒకేసారి ఢిల్లీ వెళ్ళడం, అంతకుముందు రోజుకు ఒక కోఆర్డినేషన్ కమిటీ ప్రకటన రావడం, అటు పిసిసి చీఫ్గా జగ్గారెడ్డి ఉంటే 100 సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేయడం, ఇలా ఒకదాని వెంట ఒకటి వరుసగా పరిణామాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటిని కలిపి చూస్తున్న వాళ్ళు మాత్రం ఏదో జరుగుతుంది, అది కేబినెట్ విస్తరణ అయ్యే ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి అంతకుముందు పార్టీ సీనియర్ నేతలు మంత్రులను ఢిల్లీ పిలిచి ఏర్పాటు చేసిన సమావేశంలోనే కేబినెట్ విస్తరణ గురించి చర్చించారట. సో అప్పుడే పార్టీ పెద్దల దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చారట సీఎం రేవంత్. సో మార్పులు చేర్పుల గురించి అప్పుడే మాట్లాడుకున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. అది మనసులో ఉండగానే ఇప్పుడు వరుసగా అన్ని అంశాలు కలిసి రావడంతో ఇక మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తథ్యమని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రభుత్వ చీఫ్ విప్తో పాటు కేబినెట్ విస్తరణ ప్రక్రియ మొత్తం ఈ నెలాఖరు లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే 2 రోజుల్లో ప్రభుత్వ విప్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. నగరికేల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు విప్ పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక కేబినెట్ విస్తరణ ఈక్వేషన్కు అనుగుణంగా చీఫ్ విప్ పదవి ఉండవచ్చు అంటున్నారు. సో రేవంత్ క్యాబినెట్లో ప్రస్తుతం 15 మంది మంత్రులు ఉన్నారు. మరో 2కి అవకాశం ఉంటుంది. సో ఆ 2తో పాటు ఇప్పుడున్న మంత్రుల శాఖలను మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ మంత్రివర్గంలో కూడికలు తీసివేతలపై ఇప్పటికే ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఎవరిని తొలగిస్తారు, ఎవరిని కొత్తగా తీసుకుంటారన్న విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. సో మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళలో రంగారెడ్డి జిల్లా నుంచే ఎక్కువగా ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇక లంబాడా సామాజిక నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్లో చోటు కోసం సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు కూడా ఆశతో ఉన్నారు. ఇక శాఖల మార్పుల్లో భాగంగా కీలకమైన మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా మారవచ్చని అంటున్నారు. సీనియర్ మినిస్టర్స్ శాఖలు సైతం మారతాయన్న చర్చ కూడా గట్టిగానే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముంది, అధిష్టానం ఆయనకు ఏం చెప్పిందన్న చూడాలి. సో ఇప్పుడున్న శాఖల్లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఒకవేళ ఒక మంత్రికి ఏదన్నా పదవి మార్చాలి, లేకపోతే శాఖ ఎక్స్చేంజ్ చేయాలి, లేదు ఆ మినిస్టర్ ఆ శాఖకు చాలా వర్తబుల్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు. సో ఎవరన్నా కొత్తగా క్యాబినెట్లకి ఇన్ అవ్వాలి, అతను పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడతాడు అని అనుకున్న వ్యక్తి మీరు ఎవరు అనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.